తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మహనీయుడు, చేనేత సహకారోద్యమ నేత. వాళ్ళ చేనేతతో పాటు కుల వృత్తుల యొక్క కంచంలో అన్నం ఎక్కువగా మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా భావి తరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్రను చదువుకున్నాం తప్ప ఇప్పుడున్న తరం కల్లారా చూడలేకపోయినాం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూసిరు. వారి యొక్క కమిట్మెంట్, ఒక క్రమశిక్షణ, వారి యొక్క ఆవేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పౌరుషాన్ని చూసినటువంటి తరం ఈ తరం. ఎందుకంటే అంత వయసులో 80-85 ఏళ్ల వయసులో కూడా 97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కామన్గా ఢిల్లీలో చలికాలం అంటే హీటర్ వేసుకుంటారు, రగ్గులు కప్పుకుంటారు, తెల్లారిసరికి రగ్గులు పరిచయం అవుతాయి, హీటర్లు పనిచేయి. అటువంటి చలిలో 97 సంవత్సరాల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ చలిలో దీక్ష చేశారంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారి యొక్క కమిట్మెంట్ ఎంతో మనం గుర్తించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అప్పుడు కానీ సైకిల్ యాత్ర, పాదయాత్రలు మొట్టమొదటి సమాజానికి చూపెట్టినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా ఉండి అనేక మందికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఆయన యొక్క సొంత ఇంటినే ఆఫీసుగా మార్చి దారాదత్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి, త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. నాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, నాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని చెప్పి భావించినటువంటి గొప్ప వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. నిజాము రాజును అంతమొందిస్తే తప్ప హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించదని భావించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద బాంబు దాడికి పూర్తి రూపకర్త, ప్లాన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అంత ధైర్యంతో నా తెలంగాణ నాకు కావాలి, హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావాలని ఆ రోజుల్లో, దాంతోపాటు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా అనేక సందర్భాల్లో జైలు పోయి గాంధీజీ మరిగా టోపీ పెట్టుకుని ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి వాళ్ళ నిజాం రాజును అంతమొందించాలని చెప్పి భావించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద బాంబు దాడికి ప్లాన్ రచించినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అటువంటి యొక్క మహనీయుడు వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు అవసరం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి యొక్క వీరుల యొక్క చరిత్ర, త్యాగదళుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి పక్కా ప్లాన్ చేయాలని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానపరిచిన వ్యక్తులకు తెలంగాణ సమాజం గుణపాఠం చెప్పింది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తామని. దాంతోపాటు సేవా పక్వాడ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినమైన 17 సెప్టెంబర్ నుంచి గాంధీ మహాత్ముని యొక్క జన్మదినమైన జయంతి అయినటువంటి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడ పేరుతోని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. స్వచ్ఛతా అభియాన్ చేస్తున్నాం. దాంతోపాటు రక్తదాన శిబిరాలు, ఎక్కడ రక్తదాన శిబిరం పెట్టినా కూడా 75 మందితోని ఇవాళ రక్తదానం చేయించడం, హెల్త్ క్యాంప్స్, ఇలా దివ్యాంగులకు సంబంధించి క్యాంప్స్ పెట్టడం కానీ, ఇట్లా సెమినార్స్ కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ సేవా పక్వాడ పేరుతోని ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలా సేవా పక్వాడా జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాం, అంతకుముందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాం. దాంతోపాటు వైద్య శిబిరాలు కూడా పెట్టినాం. అధికారికంగా రేపటి దీక్ష తీసుకున్నాం కాబట్టి సెకండ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అధికారికంగా వైద్య శిబిరాలు పెట్టబోతున్నాం. జీఎస్టీకి సంబంధించి కూడా అంత మంచి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఆలోచనతో దేశవ్యాప్తంగా రేపటి నుంచి జీఎస్టీ విషయంలో కొనుగోలుదారులను సన్మానించడము, షాపు యజమానులకు కూడా వాళ్ళను కలిసి వారి ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు సెమినార్లు పెడుతున్నాం అన్ని ప్రాంతాల్లో. రేపటి నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము జీఎస్టీ సంస్కరణ వల్ల సమాజంలో పేద ప్రజలకు ఏం లాభం జరిగింది, ఏం న్యాయం జరిగింది అనే విషయంలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ విధంగా ముందు ప్రయత్నం చేస్తున్నాం. జీఎస్టీకి సంబంధించి చపాతీ తర్వాత పరోటాలను జీఎస్టీ నుంచి తీసేశారు, ఇడ్లీ వడ ఉప్మాను ఉంచారు, సౌత్ నార్త్ మీద సపరేట్ ప్రేమ చూపెడుతున్నారు. కొంతమంది పన్నెండు ఇవే వాగుతామంటారు. సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరిగితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణతో సౌత్ సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవం తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. నిజంగా న్యాయం మరి వాళ్లే వ్యక్తులు జీఎస్టీ సంస్కరణల వల్ల ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము వాళ్ళకుందా? కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది. ధన్యవాదాలు.